హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 53 చూసే ముందు పార్ట్ 52 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నాకు సొరచేపల మీద ఇంట్రెస్ట్ లేదు, డైరెక్ట్గా తిమింగలాన్ని పట్టుకుంటాను అని అఫీషియల్గా అనౌన్స్ చేసిన ప్లాన్ చేంజ్ అయిందని ఇన్ఫార్మ్ చేసి అందరినీ ఇక్కడికే ఇన్వైట్ చేయి. వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు, బట్ ఆ పెద్ద మనిషి ఫ్రెండ్కి పర్సనల్గా కాల్ చేయి అని అనడంతో డెవిల్ బాబు మైండ్ సెట్కి విస్మయంగా చూస్తూ ఉండిపోయింది చైత్ర. ఏంటే సైట్ కొడుతున్నావా అని చైత్ర ఫోర్ హెడ్ మీద వేళ్లతో పొడిచి, అందుకే నీలాంటి వాళ్ళని ఇలా క్లోజ్గా కూర్చోబెట్టుకోకూడదు, కొంచెం కూడా కంట్రోల్ లేదు అనేసి రాణా లేచి వెళ్ళిపోతూ ఉంటే డెవిల్ బాబు టీజింగ్కి కారం తిన్న పప్పి ఫేస్లా మారింది చైత్ర ముఖం. బాబు కౌంటర్తో షేక్ అయిన చైత్ర, నేనేమీ అందుకు చూడటం లేదు, నన్ను ఏడిపించడానికే ఇదంతా ప్లాన్ చేసావనుకున్నా, బట్ కోట్లు దండుకునే బిజినెస్ ప్లాన్ అని ఇప్పుడే తెలిసింది. అక్కడికి ప్రతాప్ సార్ ఫస్ట్ డేనే అన్నారు, బిజినెస్ నాకన్నా నా కొడుకు 200% పర్ఫెక్ట్గా చేస్తాడు అని. సార్ అంత ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా ఎందుకు ఫీల్ అయ్యారో అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉంటే క్లారిటీ వచ్చి షాక్తో కనెక్ట్ అయ్యాను అంది ఉడుక్కుంటున్న మొహంతో. నీ ముఖానికి నాతో సరిగ్గా కనెక్ట్ అయితే ఈ పాటికి కన్సీవ్ అయ్యేదానివి, టాలెంట్ ఉన్నదానిలా నా దగ్గర పోజులు కొట్టకు అంటూ సిగరెట్ బయటకు తీశాడు రాణా. కన్సీవ్ అవుతావు అనేసరికి కళ్ళు పొడిచి చూస్తున్న చైత్ర డెవిల్ బాబు సిగరెట్ తీసేసరికి ఒక్క ఉదుటన లేచి వెళ్ళి పెదవుల మధ్యనున్న సిగరెట్ లాగి కింద పడేసి కాలితో దాన్ని కసాపిసా నలిపేస్తూ, ట్రిప్ అయిపోయే వరకు స్మోకింగ్ డ్రింకింగ్ చేయొద్దు అని శివంగిలా అరిచి చెప్పి వెళ్ళిపోయింది. పెళ్ళం మోడ్లోకి వచ్చేస్తుంది కంగారు రాక్షసి అని పట్టుకుచ్చిలా చైత్ర వెనుక మొత్తం పరుచుకొని ఉన్న కారు మబ్బుల్లాంటి కురులు చూస్తూ చైత్ర పప్ప రూమ్లోకి వెళ్ళగానే బయటకు వచ్చి సిగరెట్ తగలటం షురూ చేశాడు మన డెవిల్ బాబు. హైదరాబాద్ ఉదయం మీదానికి నిద్రపోయిన నేహ మళ్ళీ 2 గంటల తర్వాత నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఉదయ్కి కాల్ చేస్తే బిజీ అని ఆన్సర్ వచ్చింది. బిజీలో పెట్టాడా లేదంటే బిజీగా ఉన్నాడా అనుకుంటూ పైకి వెళ్ళిన నేహకి డోర్ లాక్ ఉండడంతో లోపల లేడని మళ్ళీ కాల్ చేసింది. సేమ్ బిజీ మళ్ళీ రిపీట్ అవుతూ కాల్ కట్ అవడంతో పాటు డోంట్ డిస్టర్బ్, ఐ విల్ కాల్ యూ అని మెసేజ్ రావడంతో చిటపటలాడుకుంటూ ఫుడ్ ఆర్డర్ చెప్పి రూమ్కి వెళ్ళింది. 10 మినిట్స్కి వచ్చినప్పుడు శుభ్రంగా తిని లాటరీ గేమ్స్ ఆడుకుంటూ ఉన్న నేహకి 3 అవర్స్ తర్వాత లొకేషన్తో పాటు క్యాబ్ వెయిట్ చేస్తుంది, కమ్ ఫాస్ట్ అని ఉదయ్ నుంచి మెసేజ్ రావడంతో ఇది కాల్ చేసి చెప్పచ్చుగా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని స్టార్ట్ అయింది. లేట్ మార్నింగ్ కావడంతో ట్రాఫిక్ అంతగా లేదు. 45 మినిట్స్లో ఉదయ్ షేర్ చేసిన లొకేషన్ రీచ్ అవ్వడంతోనే వచ్చాను అని మెసేజ్ పెట్టి కారులోనే కూర్చుంది నేహ. డ్రాప్ చేయడం వెళ్ళిపోవడం మా పని మేడం, ఇలా వెయిటింగ్ కుదరదు అని క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉన్నా వినకుండా బుక్ చేసిన వాళ్ళు వచ్చే వరకు ఐ కాంట్ అని ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కారులోనే కూర్చుంది నేహ. 5 మినిట్స్కి పల్సర్ బైక్ మీద అక్కడికి వచ్చాడు ఉదయ్. అప్పటికే డ్రైవర్ కాల్ చేసి చెప్పడంతో అక్కడికి రావడమే వాడికి ఒక 200 ఎక్స్ట్రా ఇచ్చి డోర్ ఓపెన్ చేయడంతో కిందకి దిగిన నేహ డ్రైవర్ మీద సీరియస్ అయింది. నేహ ప్లీజ్, ఇట్స్ మై మిస్టేక్. ఓకే అని సీరియస్గా నేహతో చెప్పి డ్రైవర్ని పంపించిన ఉదయ్ బైక్ స్టార్ట్ చేశాడు వచ్చి కూర్చోమని పిలుస్తూ. నాకు ఇలా స్ట్రీట్ మీద వెయిట్ చేసే అలవాటు ఉందా, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ అని ఉదయ్ మీద చిర్రుబుర్రులాడుతూ ఉంటే నేహ, వాడు షార్ట్ కట్లో వచ్చాడు, యాక్చువల్ డెస్టినేషన్ ప్రకారం నీకన్నా నేను 10 మినిట్స్ ముందు ఇక్కడ ఉండేవాడిని, నీ మెసేజ్ చూసి వాడికి కాల్ చేస్తే రీచ్ అయ్యానని చెప్పాడు, బికాస్ ఆఫ్ దట్ నేను లేట్, నిన్ను వెయిట్ చేయించాల్సిన అవసరం నాకు లేదు అని నేహకు క్లారిటీ ఇచ్చాడు ఉదయ్. బట్ నేహ సాటిస్ఫై అవ్వలేదు కదా, తన మాట వినిపించుకోనట్టే చార్మినార్ సెంటర్ కళ్ళు తిప్పి చూస్తూ, మనం రావాల్సింది ఇక్కడికా, ఇక్కడే మన వర్కా అంటూ ప్రశ్నించింది. ఆ వర్క్ అయిపోయింది, ఈవినింగ్ ఒకసారి వెళ్ళాలి అని చెప్పి హైదరాబాద్లో చార్మినార్ స్ట్రీట్ షాపింగ్కి ఫేమస్ అంటూ ఉంటే ఉదయ్ చెప్పేది ఫినిష్ కాకముందే, నీకు నువ్వు గ్రేట్ అని చూపించుకోవడానికి వర్క్ ఫినిష్ చేసి నన్ను బఫూన్లో ఇక్కడికి రమ్మన్నావా, దట్టు
నా కాల్స్ ఆన్సర్ చేయలేదు. ఎక్కడికి ఎందుకు అని నాకు కనీసం ఇన్ఫామ్ చేయలేదు. ఈ డ్రెస్లో నేను ఇప్పుడు నీ బైక్ మీద, ఛా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని 3/4 సింగిల్ పీస్ ఆఫీస్ అవుట్ఫిట్లో ఉన్న తనను చూపించి చాలా చిరాగ్గా, నన్ను ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నావు అని అనింది నేహ. ఇట్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ నేహ. ఈ టైంలో ఆఫీస్కి ఎవ్వరూ వెళ్ళరు. డ్రెస్ వేసుకునే ముందు నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సింది. అండ్ వన్ మోర్ థింగ్, నేను హీరోలా ఫీల్ అయ్యి ఏది చేయడం లేదు. ఎస్, యాజ్ ఏ కంపెనీ మేనేజర్గా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని ఎమోషన్ లాస్ట్ అయ్యి అరుస్తున్న నేహకు ఆపోజిట్గా ఉన్న షాపింగ్ మాల్ చూపించి, స్ట్రీట్ సైడ్ ఇలా ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అంటూ బైక్ అక్కడే పార్క్ చేసిన ఉదయ్ దగ్గరికి వచ్చి నేహ హ్యాండ్ పట్టుకున్నాడు. ఐఎమ్ నాట్ ఎ కిడ్ అని ఉదయ్ చేతిని విదిలించుకొని, నాకు టైం చెప్పడం కూడా నీ రెస్పాన్సిబిలిటీనే. ఐఎమ్ నాట్ ఎన్ ఎంప్లాయ్, ఫ్యూచర్ కంపెనీ సీఈఓ రాణా రణధీర్ వర్మ మరదల్ని అండ్ ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ప్రతాప్ వర్మ మేనకొడల్ని. మైండ్ ఇట్, యు ఆర్ జస్ట్ ఏ మేనేజర్, బట్ ఐఎమ్ ఏ ఫ్యామిలీ మెంబర్. నువ్వు నాకు అసిస్టెంట్గా వచ్చావు, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అని పొగరుతో వార్నింగ్ ఇచ్చి హీల్స్ టకటకలాడించుకుంటూ 4 అడుగులు ముందుకు వెళ్ళిందో లేదో చార్మినార్ ట్రాఫిక్కి సెంటర్లో ఇరుక్కుపోయింది. భాగ్యనగరం ట్రాఫిక్, అందులోనూ చార్మినార్ సెంటర్. చాలా సిల్లీగా తీసుకుంది పిల్ల. అడ్డదిడ్డంగా వెళ్ళే 2 వీలర్స్ మధ్యలో నుండి తప్పించుకోబోయి హీల్ బ్యాలెన్స్ తప్పి సైడ్కి పడిపోతున్న తనకి 1 అడుగులో దగ్గరికి వచ్చి సపోర్ట్గా నిలబడ్డాడు ఉదయ్. షోల్డర్ చుట్టూ చేయి వేసి కిడ్నీ హోల్ చేసినట్టు హోల్ చేసిన ఉదయ్ని చూసిన నేహ కళ్ళలో సన్నటి కన్నీటి తెర అలుముకుంది. ఇంత చిన్నదానికే టెన్షన్ తెచ్చుకున్న నేహను, ఇట్స్ ఓకే, స్ట్రీట్ ట్రాఫిక్కి రూల్స్ ఉండవు, మనమే చూసుకుని వెళ్ళాలి, కమ్ అని తీసుకొని వెళ్తూ ఉంటే వెనక నుంచి వినిపిస్తున్న అరుపులకు అంటున్న వాళ్ళని తిరిగి చూసింది. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా పోరి? ఇష్టానికి చెక్కలు కట్టుకొని రోడ్ మీద క్యాట్ వాక్ చేస్తున్నావు అని స్ట్రీట్ క్రాస్ చేసే వరకు వినిపిస్తున్న అరుపులు. ఆగి ఆగి వింతగా చూస్తున్న జనంతో నేహలో ఒక స్ట్రేంజ్ ఫీల్. రాస్కిల్, స్టూపిడ్, వాడి నాకు డాష్ ఇచ్చాడు, అగైన్ వాడి నన్ను షౌట్ చేస్తున్నాడు, ఐ కాల్ ద పోలీస్, వాట్ ఈస్ ద వెహికల్ నెంబర్ అని హడావిడిగా షురూ చేసిన నేహ ప్రయత్నాన్ని అద్దుకుంటూ, నేహ ప్లీజ్ కామ్ డౌన్, దిస్ ఈజ్ నాట్ చెన్నై, నీ కాస్ట్లీ లివింగ్ లైఫ్ స్టైల్కి మూవీ యాక్ట్రెస్లో చూస్తున్నారు నేను. వాళ్ళు ఇటువంటి కాస్ట్లీ మోడర్న్ డ్రెస్లో ఎవ్వరు కనిపించినా వాళ్ళకు వింతగానే ఉంటుంది. వాళ్ళేమీ నేను తిట్టలేదు, వాళ్ళ లాంగ్వేజ్ అది, జస్ట్ కాంప్లిమెంట్గా తీసుకో అని ఉదయ్ పాజిటివ్ వేలో కన్విన్స్ చేస్తూ ఉంటే, నువ్వు ఎప్పుడు ఇంతే, అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతావు, వాడు నన్ను పోరి అన్నాడు, ఇదే ప్లేస్లో మా బావుంటే వాడిని చంపి తర్వాత మాట్లాడేవాడు, నువ్వు కాంప్లిమెంట్గా తీసుకో అని చాలా ఈజీగా చెప్పేస్తున్నావు. జస్ట్ స్టాప్ ఇట్ నేహ. నువ్వు మిస్ ఇండియా అయినా సరే వాళ్ళ లాంగ్వేజ్ అలానే ఉంటుంది. దీనికి పోలీసులు రాజ్యాంగమని నువ్వు రచ్చ చేస్తే పోయేది నీ ఇంటి పరువే. అండ్ వన్ మోర్ థింగ్, నీ బావ నీకు గొప్ప కావచ్చు, డోంట్ కంపేర్ విత్ మీ అని చాలా సీరియస్గా చెప్పి నేహను పట్టించుకోకుండా మాల్లోకి వెళ్ళిపోయాడు ఉదయ్. ఫస్ట్ టైం ఉదయ్ అంత సీరియస్ అవ్వడంతో నేహ చాలా డిప్రెస్ ఫీల్ అయింది. క్షణం ముందు తన మీద కేర్ చూపించిన పర్సన్ ఇప్పుడు ఇలా అరిచి వెళ్ళిపోతూ ఉంటే కళ్ళల్లో నీళ్లతో చుట్టూ చూస్తూ తనని పట్టి పట్టి చూస్తున్న జనం కళ్ళ నుండి తప్పించుకోవడానికి ఇక తప్పక తాను కూడా మాల్లోకి వెళ్ళింది. తన షాపింగ్ తానే చూసుకొని తన బిల్ పే చేసుకుంటున్న నేహను బాధగా చూస్తూ కొంచెం నెమ్మదిగా చెప్పాల్సింది. అసలు తనకేం తెలుసని అంత సీరియస్ అయ్యావని తనను తానే ప్రశ్నించుకుంటున్న ఉదయ్కి తన మీద తనకే కోపం వస్తూ ఉంటే, బావా బావా అని రాళ్లతో కంపేర్ చేయనంత వరకు కామ్గానే ఉన్నావు కదా, కన్విన్స్ చేయడానికి చూసావు కదా, కళ్ళ ముందున్న నిన్ను అర్థం చేసుకోలేని ఆ పిచ్చిది ఇంకెవరినైనా ప్రేమించి పక్కనే ఉంటూ ప్రతి క్షణం బాధ్యతగా ఉండే నిన్ను తన బావతో కంపేర్ చేసి గొప్పలు కొడుతూ ఉంటే మండి అరిచావు. నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, తనకే నువ్వేంటో తెలియడం లేదు అని ఇన్నర్ సోల్ సపోర్ట్ చేస్తూ ఉంటే కాంప్రమైజ్ కాలేక ఏదైనా తప్పు నాదే, తనకి బయట ప్రపంచం తెలియదు, పసిపిల్ల మెంటాలిటీ, అల్ప సంతోషి, షార్ట్ టెంపర్, ఎంతైనా ఆ ఇంటి రక్తమే కదా, ఆ మాత్రం ఉంటుంది. నన్ను నమ్మి నాతో పంపించారు, తిరిగి తీసుకువెళ్లే వరకు రెస్పాన్సిబిలిటీ నాది.
ఇక మీదట రిపీట్ అవ్వకుండా కేర్ఫుల్గా ఉండాలి అని బిల్ క్లియర్ చేసి కాళ్ళకు చెక్కలు కట్టుకున్నావు అని వెక్కిరించిన దానికి వాటిని చేత్తో పట్టుకొని ఉట్టి కాళ్ళతో బయటకు వచ్చిన నేహ కోసం క్యాబ్ రెడీగా ఉంది. క్యాబ్ బుక్ చేసుకుని రిటర్న్ హోటల్కి వెళ్ళిపోవాలని తానే అనుకుంది. బట్ ఎదురుగా క్యాబ్ ఉండడంతో ఉదయ్ కోసం చూస్తే 2 స్టెప్స్ డిస్టెన్స్లో నిలబడి ఉన్నాడు. ప్లీజ్ అంటూ ఫాస్ట్గా స్టెప్స్ దిగి కార్ డోర్ ఓపెన్ చేస్తే దిగొచ్చిన ఉదయ్ నేచర్కి అప్పటి వరకు ఉగ్గబట్టిన ఉక్రోషం ఇక కంట్రోల్ చేయడం నేహ వల్ల కాలేదు. కళ్ళ నిండా నీళ్లు ఉబ్బేసుకున్న మొహంతో, నువ్వు నన్ను తిట్టావు, స్ట్రీట్ మీద నిలబెట్టావు, జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, కంప్లీట్గా చేంజ్ అయిపోయావు, నీకు నాతో వర్కౌట్ అవ్వదు, నేను నీ మీద బావకి చెప్తాను అనేసి రాణా దగ్గర నోరు తెరవలేని తన భయానికి వెంటనే లేదు మావయ్యకి చెప్తాను అంది తడబాటుగా. తన కిడ్డిష్ మెంటాలిటీకి వస్తున్న నవ్వును నన్ను చూసి నవ్వుతున్నావా అని మళ్ళీ నేహ అలగకుండా అరక్షణంలో వ్యానిష్ చేసేసి, ఐఎమ్ సారీ నేహ, వాడి బైక్ నెంబర్ నాకు గుర్తుంది, ఎంక్వైరీ చేసి మీ బావలాగా వాడికి 4 తగిలిస్తాను, నువ్వు కార్ ఎక్కు ప్లీజ్ అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అంతకు మించి బెట్టుగా ఉండలేని నేహ నిజంగానే సారీనా అని అడిగింది అలక మొహంతో ముక్కు ఎగబీలుస్తూ. నిజంగా సారీ, ఐ స్వేర్ అని కంఠం మీద ఫింగర్స్ని నిలిపి చెప్తున్న ఉదయ్ కళ్ళలోని ఆనెస్ట్నెస్కి, డోంట్ రిపీట్ దిస్, నేను రణధీర్ ఫ్యామిలీ మెంబర్ని, నన్ను జస్ట్ ఒక ఎంప్లాయీలా ట్రీట్ చేస్తే నాకు నచ్చదు, ఇంకెప్పుడు అలా చేయను అంటేనే కారు ఎక్కుతా, లేకపోతే నేను డైరెక్ట్గా చెన్నై వెళ్ళిపోతా అని సైడ్కి టర్న్ అయ్యి పొగరుగా తల ఎగరేసి చెప్తున్న కొన్ని క్షణాలు పారవస్యంగా చూసి ఈడియట్ అని ముద్దుగా తిట్టుకుంటూనే, సారీ తల్లి, ఇంకొకసారి సీరియస్ అవ్వను, ప్రామిస్ చేశానుగా, ట్రస్ట్ చేయి ప్లీజ్ అని సన్నటి నవ్వుతో రిక్వెస్ట్ చేస్తూ కార్ ఎక్కమని మళ్ళీ అడిగాడు. కార్ వద్దు, బైక్ మీద వెళ్దాం అని అనడంతో నేహ సింప్లిసిటీకి ఫస్ట్ నుంచి ఐడియా ఉన్న ఉదయ్ వెంటనే క్యాబ్ డ్రైవర్కి అమౌంట్ ఇచ్చేసి పంపి డిస్టర్బ్ అయిన తనతో ఇక షాపింగ్ అవ్వదని నేహతో బైక్ మీదనే హోటల్కి స్టార్ట్ అయ్యాడు. స్విట్జర్లాండ్ కూల్ వాటర్ ఎఫెక్ట్, బాడీ పెయిన్గా ఉండడంతో సపరేట్గా స్లీప్ వేసిన చైత్ర సన్నగా వినిపిస్తున్న మాటలకి మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. కళ్ళు తెరిచిన తన మొదటి చూపు లక్కీ. బెడ్ సెంటర్లో కూర్చొని చక్కగా పాప్కార్న్ తింటూ టీవీ చూస్తున్న వాడిని కళ్ళ నిండుగా చూసుకున్న చైత్ర ముఖంలో తృప్తిగా చిరునవ్వు మెరిసింది. ఎప్పుడు లేచావు బంగారం అని వాడిని అడుగుతూనే వినిపిస్తున్న సౌండ్స్కి హెయిర్ని బన్ చుడుతూ లేచి వెళ్ళి బ్యాక్ గ్లాస్ డోర్కి ఉన్న కర్టెన్ తప్పించి బయటకు చూసింది. గెట్ టుగెదర్ రెస్టారెంట్లోనే అరేంజ్ చేయించిన డెవిల్ బాబు వర్కర్స్ వస్తే దానికి అరేంజ్మెంట్స్ చూస్తూ ఉన్నాడు. నేను లేచి హాఫ్ అన్ అవర్ ఆ డెవిల్ సార్ పాప్కార్న్ ఇచ్చాడు అని అంటూ ఉంటే లక్కీ దగ్గరికి వచ్చి అవునా అంది వాడి హెయిర్ సెట్ చేస్తూ. నేను ఫస్ట్ నో చెప్పా, బట్ ఆ పెద్ద మనిషి నాకు ఒక మాట చెప్పాడు, అందుకే తీసుకొని తింటున్నా అనడంతో ఏం చెప్పాడు నాన్న అని క్యూరియస్గా అడిగింది చైత్ర. నాకు రివెంజ్ ప్లాన్స్ తెలియవట, నీతో ఆ డెవిల్ వర్క్ చేయించుకుంటున్నట్టు నాకు తనతో వర్క్ చేయించుకోవడం రాదంట, అందుకే ఫస్ట్ పాప్కార్న్ చెప్పా, నెక్స్ట్ జ్యూస్ చెప్తా, ఆఫ్టర్ దట్ స్నాక్స్, ఆ నెక్స్ట్ అన్నీ ఆ పెద్ద మనిషితోనే చేయించుకుంటా, నీతో వర్క్ చేయించుకుంటున్నాడుగా అమ్మా, సేమ్ నేను తనని భయపెట్టి వర్క్ చేయించుకుంటా అని జూనియర్ శాడిస్ట్లా లక్కీ లిస్ట్ చెప్తూ ఉంటే చైత్ర ఫేస్ నల్ల బొగ్గులా మారిపోయింది. అయ్యో చైత్ర బేబీ, లక్కీ బేబీని సెట్ చేసుకోవడానికి డెవిల్ బాబ్ కరెక్ట్ వే సెట్ చేసుకున్నాడు. సిగ్గులేదు ఈ పెద్ద మనిషికి, డైరెక్ట్ అటాక్ వర్కౌట్ అవ్వలేదని లవ్ ఎమోషన్తో ట్రాప్ చేయాలని చూసి అది ఫెయిల్ అయ్యేసరికి రివర్స్లో డ్రామా ప్లే చేస్తూ ఉన్నాడు. నా బంగారంగాడు కూడా దీనికి కనెక్ట్ అయిపోతున్నాడే అని విలవిలలాడిపోతున్న చైత్ర బేబీ బయటకు వచ్చి రాణ ముందు నిలబడింది కొరకొరా చూస్తూ. మాడిపోయిన చైత్ర నల్ల ముఖానికి రిలాక్స్గా నవ్వుతూ తన ఫోర్ హెడ్ మీద చేయి నిలిపి బొటన వేలుతో రబ్ చేస్తూ, బెడ్ సైడ్ ర్యాక్ మీద పిల్స్ పెట్టాను, వేసుకో అని చెప్పాడు. ఏంటి కొత్త గేమ్ స్టార్ట్ చేసావా అంది రాణ చేతిని విసురుగా తోసేస్తూ. అప్పటికే కోపంతో రంగు మారిపోయిన చైత్ర చిలక ముక్కును వేళ్లతో లాగి వదిలి, తెలిసిపోయిందా అన్నాడు అల్లరి నవ్వుతో. వాడు నా కొడుకు అని ఉక్రోషంతో స్ట్రెస్ చేసి చెప్తున్న చైత్రను
అంతలోనే సీరియస్గా చూస్తూ పిల్స్ వేసుకో అని చెప్పి చూపుడు వేలుతో కణతలు రబ్ చేసుకుంటూ సైడ్కి వెళ్ళి సిగరెట్ తీశాడు. డెవిల్ బాబు ఫేస్లో చేంజ్ అయిన ఫీచర్స్కి ఇంకా మాట్లాడితే కొట్టేలా ఉన్నాడని ఫిక్స్ అయిన చైత్ర చుట్టూ చూసి లోపలికి వచ్చేసింది. బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుంటే 100 చూపించింది. పిల్స్ ముందుగానే ఆలోచించి తన కోసమే పెట్టాడని హాట్ వాటర్తో పిల్స్ వేసుకొని లక్కీ దగ్గర ఒక 5 మినిట్స్ ఉండి వాడికి చెప్పి బయటకు వచ్చి వర్క్లో జాయిన్ అయింది. మంచు కురిసే వీళ్లలో మళ్ళీ విరిసేదెందుకు. మన ఇండియన్ క్లైమేట్కి ఈ సాంగ్ చక్కగా సరిపోతుంది. ఇక్కడైతే చచ్చిపోతున్నాయి అని ఫుల్గా ప్యాక్ చేసుకుని వణికించేస్తున్న చలికి గొణుక్కుంటూ వర్క్ వదిలి లోపలికి వెళ్ళలేక హ్యాండ్స్ రబ్ చేసుకుంటున్న చైత్రను దూరం నుంచే చూశాడు రాణా. రిసార్ట్ ఫ్రంట్ సైడ్ వెల్కమ్ ట్రాక్ అరేంజ్మెంట్ చేస్తూ ఉంది తను. సింపుల్గా మెయిన్ డోర్కి వాకింగ్ ట్రాక్కి 2 సైడ్స్ అక్కడి కల్చర్కి తగ్గట్టు రిబ్బన్స్ అండ్ ఫ్లవర్స్ డెకరేషన్తో చేస్తూ ఉన్న అరేంజ్మెంట్స్. ఆ రిసార్ట్ రిచ్నెస్కి సింపుల్ థీమ్ ఫాలో అయిన రిచ్ లుక్తో గ్రాండ్గా కనిపిస్తూ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా కేర్ఫుల్గా ఓన్ చేసుకొని వర్కర్స్తో వెంటే ఉండి ఎలా కావాలో చెప్పి చేయించుకుంటోంది చైత్ర. వాట్ కంగారు బేబీ, ఫుల్ కమిట్మెంట్తో చాలా కష్టపడుతున్నావు అంటూ వచ్చాడు రాణా. కంగారు అన్నందుకు పెదవులు బిగించి ఎస్ సార్ అని వైట్ రోజెస్ బంచ్తో లోపలికి వెళ్తూ ఉంటే బెడ్ మీదకి రెడ్ రోజెస్ బాగుంటాయి బేబీ అంటూ తనని ఫాలో అయ్యాడు రాణా. బాబు మాటకి పరుషంగా ఒక లుక్ ఇచ్చి డెఫినెట్గా సార్, మీ రూమ్లో రెడ్ రోజెస్ అరేంజ్ చేస్తాను, బట్ ఇవైతే ఇక్కడికి అంటూ వాటిని ఫ్లవర్ వేస్లో వేసి కార్నర్ సెట్ చేస్తూ ఉంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని గోడకి క్రాస్గా నిలబడి చూస్తూ ఉన్న డెవిల్ బాబు తలకి ఉన్న క్యాప్, బాడీ స్వెటర్తో వైట్ బేర్లా బొద్దుగా కనిపిస్తూ ఉంది చైత్ర. ఒక్క అవుట్ఫిట్లో ఒక్కోలా కనిపిస్తున్న చైత్ర అపీరెన్స్కి శ్రద్ధగా పనిచేస్తున్న దానికి దీనిలో చాలా యాంగిల్స్ ఉన్నాయి అని రాణా అనుకుంటూ ఉండగా పిలిచినట్టు అనిపించి తల తిప్పి చూసింది చైత్ర. చైత్ర అలా చూడడంతోనే ఒక స్ట్రేంజ్ ఫీలింగ్తో స్ట్రైట్గా నిలబడిన రాణా ఒకలాంటి మెస్మరైజింగ్ ఫీల్తో కళ్ళు చిన్నవి చేస్తూ కనుబొమ్మలు ఎగరేశాడు. ఏంటి అన్నట్టు. పిలిచారా అని అడిగింది అతన్నే చూస్తూ. లేదు అని చిన్నగా హెడ్ నోట్ చేస్తున్న రాణా లిప్స్ బ్రాడ్గా విచ్చుకుంటూ ఉంటే నన్ను టీజ్ చేయకుండా వర్క్ చేసుకోవచ్చుగా అని ఉడుక్కుంటూ వెళ్ళడానికి కదిలిన చైత్ర స్వెట్టర్ పట్టుకొని వెనక్కి గుంజి మీద పడ్డ తనని ముందుకు తిప్పి గట్టిగా వాటేసుకున్నాడు. రాణా మీద పడడమే అదిరిపాటుకు గురైన చైత్ర దాని నుంచి తేరుకునే లోపే క్రషింగ్ మిషన్లో స్ట్రక్ అయిపోయింది. బోన్స్ బ్రేక్ అయ్యేలా క్రష్ చేస్తున్నావు, వదులు అంది టైట్ హగ్లో ఉక్కిరి బిక్కిరవుతూ. గొంగళి పురుగులా ఇన్ని చుట్టుకున్నావు, ఇక బోన్స్ ఎక్కడున్నాయే అంటూ స్వెట్టర్లో నుండి చేతులు లోపలికి పెట్టి వెన్ను మీద పాముతూ ఉంటే మెలికలు తిరిగిపోతూనే విడిపించుకోవడానికి కుస్తీలు పడుతోంది చైత్ర. దీనికి బదులు నన్నే వేసుకుంటే ఇంకా హాట్గా టైట్గా ప్రొటెక్ట్ చేస్తా, సింగిల్ బ్లాంకెట్లో నైట్కి ట్రై చేద్దామా అని కవ్విస్తున్న బాబు నవ్వుకి అప్పటి వరకు చలికి వణికిపోతున్న చైత్ర బేబీ హార్ట్లో భయంతో బర్నింగ్ స్టార్ట్ అయింది. మరి మన డెవిల్ బాబు మాట నిజం చేస్తూ ఈ నైట్ని సెకండ్ నైట్ చేసేస్తాడా? ఓ చైత్ర బేబీ, బీ కేర్ఫుల్. మాయ చేసి లక్కీని సెట్ చేసినట్టే నిన్ను కూడా సెట్ చేసేస్తాడేమో. అసలే మన డెవిల్ బాబు ఒక్కసారి ఫిక్స్ అయితే తన మాట తానే వినని టైప్ కదా. ఈ స్విస్ ట్రిప్ ఏదో నీ కొంప ముంచేలా ఉంది, జర జాగ్రత్త. ఏం జరుగుతుందో మనము ఫాలో అయిపోదాం పదండి. అలానే ఈ ఎపిసోడ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మన లక్కీ గంగిగో కాదు కదా, లిటిల్ సింబా కదా.
వీళ్ళ ట్రిప్ కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళ లైఫ్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.